రాష్ట్ర రాజధాని అమరావతికి రాజముద్ర పట్టడంతో సిటీ నియోజకవర్గంలో సంబరాలు మిన్నంటాయి. విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు చేతబూని పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దేవతల రాజధాని అమరావతి వర్ధిల్లాలి అంటూ మహిళా మనులు నినాదాలు చేశారు. జై చంద్రబాబు, జై జై నారాయణ అంటూ హోరెత్తించారు. గాంధీ బొమ్మ సెంటర్ టపాసుల మోతతో మార్మోగింది. భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. రాజధానికి లైన్ క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వానికి సిటీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రుల యొక్క మనోభావాలు ఈ రోజు సంతోషంతో వ్యక్తపరుస్తున్నాయి. మనని తెలంగాణ నుంచి ఆంధ్ర కుక్కలని తరిమేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రులకి ఒక రాజధాని నిర్మించాలని, మనకని ఒక స్థలం ఉండాలని, మన భావితరాలు బాగుపడాలని ఆ రోజు శంకుస్థాపన చేసి నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఈ వైసీపీ రాక్షస రాజ్యం వచ్చి మనకి రాజధాని అని లేకుండా మొగుడు లేని పెళ్ళాన్ని చేసినట్టు, తాళి తెగిన ఆడదాన్ని చేసినట్టు రాజధాని లేకుండా చేశారు. అయితే చంద్రబాబు గారు ఒకే దృఢ సంకల్పంతో ఆంధ్రులకు రాజధాని ఉండాలి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని దృఢ సంకల్పంతో దానికి తగ్గ నాయకుడు, ఆంధ్రుల రాజధాని అమరావతిని నిర్మించదగ్గ నాయకుడు ఎవరని పొంగూరు నారాయణ గారిని ఆదేశించడం జరిగింది. ఆ రోజు దేవతల రాజధాని విశ్వకర్మ నిర్మిస్తే ఈ రోజు ఆంధ్రుల రాజధాని మన పొంగూరు నారాయణ గారిని నిర్మించారు. ఈ రోజు మన ఆత్మగౌరవం తల ఎత్తుకునే విధంగా, ఆకాశంలో తల ఎత్తుకునే విధంగా చేశారు. మన రాబోయే తరాలు, మన పిల్లలు ఎక్కడ మీ రాజధాని అని చెప్పుకోవాలంటే అమరావతి అని చెప్పుకొని గర్వంగా ఫీల్ అయ్యే విధంగా చేశారు. ఎక్కడ అమరావతి, ఎక్కడ నెల్లూరు, అమరావతిలో అన్ని పనులు చేస్తూ, అందరికి ఆదేశిస్తూ, అందరినీ పర్యవేక్షిస్తూ, అదే సమయాన ఎప్పుడు వస్తాడో ఆ నెల్లూరుకి ఇక్కడ కూడా అభివృద్ధి పనులన్నీ చేస్తూ ఇది దట్ ఈజ్ పొంగూరు నారాయణ అనిపించారు. ముఖ్యంగా మా మహిళలందరూ కానీ ఆ రోజు అమరావతిలో మహిళా రైతులు రాజధాని కోసం పాదయాత్ర చేస్తే కాకినాడ గోవర్ధన్ రెడ్డి గారు రోడ్ల భోజనం కూడా చేయకుండా చేశాడు. అవన్నీ కూడా ఈ రోజు మా మనోభావాలన్నిటికీ న్యాయం సంకల్పిస్తూ మా మహిళలకు గర్వంగా మాకు ఒక కానుక ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మేమందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ 2014-19 నుంచి అమరావతి రాష్ట్రాన్ని నిర్మించి ఒకప్పుడు 2014లో మనకి రాష్ట్రం లేనప్పుడు, ఎక్కడ కూడా ఆఫీసులు లేనప్పుడు కూడా బస్సులోనే ప్రయాణించి మన చంద్రబాబు నాయుడు గారు విషయాలతో అమరావతిని నిర్మించి మనకి రాజధాని ఆ రోజు ఆమోద ముద్ర పొందలేదు. ఈ రోజు నిజంగా కూడా తెలుగు ప్రజలందరూ కూడా నిజంగా చాలా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజంగా కూడా దీంట్లో అమరావతి రైతులు ఆ రోజు ఎంత బాగా కృషి చేశారంటే అంత బాగా పాదయాత్ర చేయడం కానీ, వాళ్ళు చేసిన ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, ఇటు మోడీ గారు ఈరోజు రాజధానిలో ఈరోజు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆమోదం తెలపడం జరిగింది. నిజంగా కూడా అటు పార్లమెంట్లో ఆమోదం తెలిపిన దానికి ఇటు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, అమరావతి నిర్మాణకర్త స్ఫూర్తిదాయకం మన పొంగూరు నారాయణ గారు కావచ్చు, అలాగే అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం అంతా కూడా కలిసి ఈరోజు మనకి పిల్లల స్కూల్లో కూడా మనకి రాజధాని ఏంటి అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఈరోజు పిల్లలందరూ కూడా ముక్త కంఠంతో మీ రాజధాని, మీ క్యాపిటల్ ఏదంటే అమరావతి అని చెప్పే విధంగా ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చూశారు. ఇక్కడ నెల్లూరు నగరంలోనే మన గాంధీ బొమ్మ విఆర్సీ దగ్గర నుంచి గాంధీ బొమ్మ దాకా
దాకా ఈరోజు ర్యాలీగా చేపట్టి ఈరోజు మహిళలతో కావచ్చు, ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరితో కావచ్చు, లేదా ప్రజలతో అందరితో కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో ఒక కేక్ కటింగ్ అట్లాగే స్వీట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పిలిచి ఈరోజు చేయడం జరుగుతుంది. జై అమరావతి. నుంచి అమరావతి రాష్ట్రాన్ని నిర్మించి ఒకప్పుడు 2014లో మనకి రాష్ట్రం లేనప్పుడు, ఎక్కడ కూడా ఆఫీసులు లేనప్పుడు కూడా బస్సులోనే ప్రయాణించి మన చంద్రబాబు నాయుడు గారు విషయాలతో అమరావతిని నిర్మించి మనకి రాజధాని ఆ రోజు ఆమోద ముద్ర పొందలేదు. ఈ రోజు నిజంగా కూడా తెలుగు ప్రజలందరూ కూడా హర్షాతి నిజంగా చాలా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజంగా కూడా దీంట్లో అమరావతి రైతులు ఆ రోజు ఎంత బాగా కృషి చేశారంటే, అంత బాగా పాదయాత్ర చేయడం కానీ, వాళ్ళు చేసిన ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, ఇటు మోడీ గారు ఈరోజు రాజధానిలో ఈరోజు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆమోదం తెలపడం జరిగింది. నిజంగా కూడా అటు పార్లమెంట్ లో ఆమోదం తెలిపిన దానికి ఇటు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, అమరావతి నిర్మాణకర్త స్ఫూర్తిదాయకం మన పొంగూరు నారాయణ గారు కావచ్చు, అలాగే అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం అంతా కూడా కలిసి ఈరోజు మనకి పిల్లల స్కూల్లో కూడా మనకి రాజధాని ఏంటి అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఈరోజు పిల్లలందరూ కూడా ముక్త కంఠంతో మీ రాజధాని, మీ క్యాపిటల్ ఏదంటే అమరావతి అని చెప్పే విధంగా ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చూశారు. ఇక్కడ నెల్లూరు నగరంలోనే మన గాంధీ బొమ్మ విఆర్సీ దగ్గర నుంచి గాంధీ బొమ్మ దాకా ఈరోజు ర్యాలీగా చేపట్టి ఈరోజు మహిళలతో కావచ్చు, ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరితో కావచ్చు, లేదా ప్రజలతో అందరితో కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో ఒక కేక్ కటింగ్ అట్లాగే స్వీట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పిలిచి ఈరోజు చేయడం జరుగుతుంది.